Welcome to SSP TV Fine News Channel. Traffic DCP Rahul Hegde తిరుమలగిరి మారేడుపల్లి ట్రాఫిక్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నార్త్ జోన్ పరిధిలోని తిరుమలగిరి మరియు మారేడుపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన పోలీస్ స్టేషన్ల నిర్వహణను పరిశీలించి రిజిస్టర్లు, రికార్డులను కూడా స్వయంగా పరిశీలించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డీసీపీ నగరంలోని ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ మరియు కంటోన్మెంట్ అధికారులతో కలిసి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన రాహుల్ హెగ్డే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి దుర్వినియోగాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు మరియు ప్రయాణికులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో రహదారి ప్రమాదాలు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా గత 3 సంవత్సరం రికార్డ్స్, రిజిస్టర్స్, పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్, మన స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే దాన్ని రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మంచిగానే ఉంది. రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్, రోప్ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాము. క్యారేజ్ వే అండ్ ఫుట్పాత్స్ దీని మీద ఏం ఎన్క్రోచ్మెంట్స్ ఉంది దాన్ని కంటోన్మెంట్ అఫీషియల్స్ మళ్ళీ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ తో కలిసి దాన్ని తీయడం జరుగుతుంది. అట్లనే స్పెషల్ డ్రైవ్స్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద, రాంగ్ డైరెక్షన్ లో డ్రైవింగ్ మీద, ఇట్లా లైఫ్ ఎండేంజరింగ్ వైలేషన్స్ ఏముంటుంది దాని మీద ఫోకస్ చేస్తున్నాము. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కూడా చాలా మందికి జైలు శిక్షలు కూడా పడింది. అట్లనే ఈ లైఫ్ ఎండేంజరింగ్ వైలేషన్స్ ఏముంటుంది వాళ్ళకి కూడా లైసెన్స్ క్యాన్సిలేషన్ కానీ సస్పెన్షన్ కానీ దానికి కూడా రాయమని ఇన్స్పెక్టర్ కి, ఏసీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదే కాకుండా ఈ మంత్ రోడ్ సేఫ్టీ మంత్ గా మనము ఇచ్చేస్తున్నాము. ఎవ్రీ డే వేరే వేరే ప్లేసెస్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్పెషల్ డ్రైవ్స్ ఇవన్నీ పబ్లిక్ కోసం చేస్తున్నాము. పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి, ట్రాఫిక్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. మనము ట్రాఫిక్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా, ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే వాళ్ళకి కాకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్, చాలా ప్రమాదకరం కూడా ఉంటుంది. గత సంవత్సరం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 2024లో యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గింది. సో ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీస్తో సహకరించాలని కోరుకుంటున్నాను.